ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టినట్లు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు తెలిపారు. కాకినాడ రమణయ్యపేట బోట్ క్లబ్ వద్ద గల నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో బడి పిలుస్తోంది పేరిట ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా స్కూల్ హెచ్ఎం సుబ్బారావు సారథ్యంలో స్కూల్ ఉపాధ్యాయులు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఇంటింటికి వెళ్లి బడి బయట గల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం క్రింద 15,000 రూపాయలు అందిస్తుందని తెలిపారు. మన ప్రభుత్వ బడుల్ని మనం కాపాడుకుందాం. వ్యామోహాలకి మరి ఆకర్షణలకి సోకులకి లొంగిపోయి మరి ప్రైవేటు పాఠశాలలో చేర్చి విద్యార్థుల్ని మరి ఇక నుంచి సంపద సృష్టించడం కాదు కానీ సంపదని ముందస్తుగానే ఖర్చు పెట్టేయడం అనేది చేసుకోవడం వల్ల పిల్లలు పెద్ద చదువులు చదివే పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళకి డబ్బు లేక చదువులు మధ్యలోనే ఆపేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరి నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యని అందజేస్తున్నప్పటికీ కూడా చదువుకోవడం మానేసి చదువును కొనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇటీవల కాలంలో మరి ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి 10వ తరగతి విద్యార్థులకి వచ్చినటువంటి ఆ ర్యాంకుల యొక్క వెలువను కూడా మీ అందరూ పరిశీలించి ఉంటారు. కాబట్టి దీన్ని కూడా మీరు బాగా స్టడీ చేయండి. ఇప్పుడు అమలవుతున్నటువంటి సౌకర్యాల గురించి కూడా బాగా అర్థం చేసుకుని మీ పిల్లల్ని ఎవరైతే ఉత్తమమైనటువంటి విద్యా అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్నారో వారి యొక్క సేవల్ని అదేగా ప్రభుత్వం మీకు కల్పించే సౌకర్యాలని కూడా సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరడంతో పాటు ఎవరైతే మరి మన కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఏ పాఠశాలలో ఉన్నా వారి పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు